పవిత్రముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, అతి పరిశుద్ధముగా నడుచుకోవాల్సినటువంటి సమయం ఇది. శ్రేష్టమైన సమయంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. ప్రియ యవ్వన బిడ్డలారా, ప్రియ చిన్న బిడ్డలారా, దయచేసి మీ స్థానాల్లో కూర్చొని అటు ఇటు తిరగకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చెవులకి పిల్లలు పక్కన పెట్టి శ్రద్ధగా బైబిల్లో ఉన్నటువంటి వచనాలు చదవమన్నప్పుడు అందిస్తూ మిగతా సమయంలో ఆనందిస్తూ దానిలో మనం ఎప్పుడైతే ఆ రీతిగా నిలబడతామో ప్రభు నా మాటలు వినటానికి, మన కార్యములు జరిగించడానికి ప్రభు సిద్ధమై ఉంటాడు. అలా కాకుండా మన మనసు ఎక్కడో మనిషి ఇక్కడ అలా ఉంటే ప్రభు మనల్ని కూడా ఏం అంటాడంటే, మనిషిని చూడాలా, మనసును చూడాలా. ఆయన కూడా ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుడై ఉన్నాడు. మన ప్రభు ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుడై ఉన్నాడు. ఆయన నీకు నాకు నిత్యము కనపడేటువంటి దేవుడు కాదు. నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తే ఇక్కడ ఉంటాడు, నీ ఆత్మ మరోసారి ఉంటే అక్కడ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధ దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు ముందు అందుకే ప్రసంగి అంటాడు, నీ దేవుని మందిరంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పరిశుద్ధ మందిరము, పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా మనందరం ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి, పరిశుద్ధంగా. ఇతరులు మనం చూస్తున్నప్పుడు మనం వారికి మాదిరికరంగా ఉండాలి. అలా ఉండాలంటే మనకి 2 రకాలైనటువంటి పరిస్థితులు కావాలి. ఈరోజు ప్రభు ఎందుకో ఇతో మాట్లాడమంటున్నాడు. మనుషులకు ఉండే బుద్ధి 2 రకాలు. మనుషులకు ఏం బుద్ధి ఉంటుంది? 2 రకాల బుద్ధులు ఉంటాయి. కంటాడా? మనుషులకి ఎన్ని బుద్ధులు ఉన్నాయి? ఏమేమి బుద్ధులు ఉంటాయి చెప్పండి? మంచి బుద్ధి, చెడు బుద్ధి, ఇంకేం తెలియదు మనకి? స్థిర బుద్ధి, చంచల బుద్ధి. స్థిర బుద్ధి, చంచల బుద్ధి. ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము తీయండి ఒకసారి. ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యాకోబు కుమారులారా, చూడండి మాట్లాడే మాట చదివే చదువులు ఎంత తేడా ఉందో. ఇక్కడ ఏముంది? యాకోబు కుమారులారా అని మీరు చదువుతుండ్రు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు అంటున్నాడు, కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, నీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యమును, బలాతిశయమును నీవే. రూబేను ఎవరంట? యాకోబు యొక్క ప్రథమ సంతానం, అంటే జ్యేష్ఠ పుత్రుడై ఉన్నాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉంటాను. నేను మన ఊర్లో ఉన్నప్పుడు పనికి వెళ్తూ ఉంటాం. చెలో పనికి వెళ్తే అరకు దోలమని చెప్తుంటాడు, ఈ పక్క అన్న దోలుతుంటాడు, ఈ పక్క నేను ఉంటాను. ఆ అరకాలు పట్టుకుండే ఆ కాడిని పట్టుకుని వాడు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా కూడా వాడు దాన్ని పట్టుకుని అట్టే పోతుంటాడు. నేనైతే ఒక అరగంట పట్టుకున్నట్టు నా చేయి నిప్పిపోతూ ఉంటుంది. అప్పుడు నాకు ఇది జ్ఞాపకం వస్తుంది, ఈ మాటలు నాకు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు చదవండి ఏముందాడా? యాకోబు కుమారులారా కూడి రండి, వచ్చి ఆలకించుడి. ఏం చెప్తున్నాడు? రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము, ప్రథమ బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. ఆగు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనుషులకు 2 బుద్ధి ఉంటాయని చెప్తున్నాడు. మొదటి బుద్ధి ఏం చెప్పాను? స్థిర బుద్ధి. రెండవది ఏం చెప్పాను?
చంచల బుద్ధి. చంచల బుద్ధి అంటే నీళ్లు మనం మీద పారేసామనుకో, చంచల బుద్ధి అంటే నీళ్లు మనం తీసుకొచ్చి ఇక్కడ పారబోసామనుకో, నీళ్ళు ఏమై ఉంటది? అక్కడ ఉంటాయా? ఏమైపోతాయి? ఒక మంచి ఇలాంటి దాని మీద కానీ నీళ్లు పడితే అవి ఇలా పడంగానే ఒలిగిపోయి వాటి గమ్యం ఒక సాటం తెలియకుండా అవి అలా ఇలా 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 ఎన్నో ప్రాంతాలకు అవి పోతూ ఉంటది. అదే చంచలమైన బుద్ధి అంటారు. ఏంటంటే ఈ బుద్ధి చంచలమైన బుద్ధి. అయితే ప్రభు చెప్తున్నాడు, యాకోబుని పిలిచాడు, యాకోబు నిన్ను దీవించాను, నిన్ను ఆశీర్వదించాను, ఇదిగో నా జనాంగమును నిన్ను ప్రత్యేకపరిచాను, ఆనాడు యాషవును కూడా తీసి పక్కన పెట్టాను, నిన్ను మాత్రమే ఆశీర్వదించాను, నిన్ను మాత్రమే అభిషేకించాను, అదిగో మీ మామ ఇంటి దగ్గర నువ్వు శ్రమ పొందుతుంటే ఆ శ్రమను నిన్ను చూసి నిన్ను ఆశీర్వదించి దీవించి తీసుకుని వచ్చి ఇదిగో నేను చూపిస్తున్న ఈ దేశంలో నిన్ను స్థిరపరుస్తానని, కానాను దేశంలో నిన్ను పంపిస్తానని దేవుడు యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కంటే ముందు కూడా అబ్రహాంతో దేవుడు ఒక మాట అన్నాడు, నీవు 450 సంవత్సరాలు దేనిలోకి పోవాలి? మీరు చెరలోకి పోవాల్సిన సమయం ఉంది. 450 సంవత్సరాలు మీరు ఆడికి వెళ్ళాలి, చెరలోకి వెళ్ళాలి. చెర అంటే ఏంటి? బానిసత్వం. చెర అంటే ఏంటి? బానిసత్వం బ్రతుకులోకి పోవాలి. బానిసలుగా మనం ఉన్నామంటే, నేను ఒకరి కింద బానిసత్వం చేస్తున్నాను, ఒకరి కింద పని చేస్తానంటే వాడు ఉదయం 5 గంటలకి, మన బయలుదేరి పనిచేసిన పోయే పిల్లలంతా ఉదయం ఎన్ని గంటలకు పోతారు? 5 గంటలకు లేచి, భయంకరమైన మంచు ఉంటుంది. మొన్న హైదరాబాద్ పోయినప్పుడు నేను చూసా, ఉదయం 5 గంటలంటే మంచు ఎట్టు తెలుసా? చలి ఈ శరీరం అంతా కుర్రకపోయేంత చలి ఉంటుంది. ఆ చలిలో కూడా లేచి 5వ గంటకు పోయి ఏం చేయాలి? పని చేయాలి. ఎందుకు చేయాలి? అదే ఇంటికంటే మనం ఎన్ని గంటలు వేస్తున్నాం? 7 గంటలు లేచి 10 గంటలకు టిఫిన్ చేసి 12 గంటలకి ముఖం కడుగుతాం. మనం ఏం చేస్తాం? 12 గంటల దాకా. అదే అక్కడుంటే ఎందుకు ఆ పని చేస్తానంటే బానిసత్వ బ్రతుకులో అతను ఉన్నాడు కాబట్టి. అందుకే అబ్రహాముతో చెప్పాడు దేవుడు, నీ సంతానాన్ని నేను 450 సంవత్సరాలు బానిసత్వంలోనే తీసుకుపోతానని. బానిసత్వ బ్రతుకులు యాకోబు సంతానము, యాకోబు వంశం, ఇజ్రాయేలు ప్రజలు అనుభవించారు. అయితే యాకోబు చనిపోతూ వారి బిడ్డలను పిలిచి బిడ్డలను ఆశీర్వదిస్తూ అంటున్నాడు, ఎవరైనా యాకోబు చెప్తున్నాడు తన బిడ్డల గురించి. ఒక్కొక్క బిడ్డను పిలిచి మీ యొక్క పరిస్థితిది, నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, ఆ దీవెనలు పలుకుచు మొదటి సంతానమైనటువంటి మొదటి వ్యక్తి అయినటువంటి రూబేనుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఎందుకు అంటున్నానంటే ఒక మాట చెప్తూ మధ్యలో ఆపేశా. మా అన్నకి నాకు మధ్య గ్యాప్ గురించి చెప్తున్నాను కదా. వాడు జ్యేష్ఠ కుమారుడు అయినప్పుడు అన్నలో వచ్చేది ఏంటంటే తండ్రి యొక్క శక్తి అంతా, తండ్రి యొక్క బలమంతా, తన యవ్వన కాలంలో ఉన్న శక్తి మొత్తం జ్యేష్ఠ కుమారుడు అది పురిపుంచుకొని పుడతాడు. అప్పుడు నేను బాధపడుతూ ఉండేవాడిని, వీడు పెద్దోడు కాబట్టి నా తండ్రి యొక్క శక్తి బలం మొత్తం వీడు పుంజుకొని పుట్టాడు కాబట్టి వీడు ఎంత పనిని చేస్తాడు, నేను ఆ పని చేయలేకపోతున్నాను, చేయకపోతే వీడేమో నన్ను తిడుతున్నాడని మధ్యలో ఎంతగానో బాధపడేవాడిని. హల్లెలూయా. అర్థమైందా ఆ జ్యేష్ఠత్వానికి అర్థము? ఆ యొక్క యవ్వన ప్రాయంలో పుట్టిన కుమారులకు ఉండే శక్తి ఏంటి అర్థమవుతుందా? అందుకే యాకోబు అంటున్నాడు, నా బలాతిశయము, నా శక్తి, నా ఔన్నత్యం మొత్తము నీలో నేను కుమ్మరించాను. నిజమే, మొదటిగా పుట్టే కుమారుడు అంత శక్తి పొందుకుంటాడు, అంత బలం పొందుకుంటాడు, అంత ధన్యత అనేది కుమారుడు పొందుకుంటాడు. హల్లెలూయా. అయితే మన బుద్ధి ఎలా ఉందంటే చంచల బుద్ధిగా ఉందంట. ఎవరు ఈ చంచల బుద్ధి కలిగినటువంటి వ్యక్తి అంటే, ఇప్పుడు చదవండి మిగతాది. యాకోబు రూబేను గురించి అంత గొప్పగా చెప్పిండు. బలాతిశయమా, గొప్పవాడా, నా శక్తి, నా బలమంతా నీకే ఇచ్చాను నా రూబేనా. కానీ ఇప్పుడు చూడు ఆయన గురించి చదవనా, ఇంకొంచెం ముంచు. నీళ్ళ వలే చంచలుడు వై నువ్వు అతిశయము. చూడు ఏమంటున్నాడు, ఇంత గొప్ప బలం ఉంది, ఇంత గొప్ప శక్తి ఉంది, ఇంత గొప్ప ప్రభావం ఉంది, నా బలం ఇచ్చాను, నా శక్తి ఇచ్చాను, ఇంత ఇచ్చాను కానీ నువ్వు ఏమైపోతున్నావంట? నీళ్ళ వలే. నీ బుద్ధి ఎలా ఉందంట? నీళ్ళ వలే. అందరూ బలకాలి. నీ బుద్ధి ఎలా ఉంది? నీళ్ళ వలే చంచలం కలిగి. నీళ్ళు ఒకసారి పోస్తే ఉంటాయి,
అవి ఇంకే ప్రాంతం కాకుండా టైల్స్ మీద నీళ్ళు పోసామనుకో అవి ఏం చేస్తాయి? ఒక గమ్యం ఉండదు, ఒక గమనం ఉండదు, ఒక స్థిరం ఉండదు. అవి ఇటు వంకాయ తిట్టు పారుతాయి, అటు వంకాయ తట్టు పడతాయి. అలాగే మన జీవితాల్లో మన మనసులు కూడా వంకల్లోకి ఆ యొక్క నీటి వల్లే మన మనసు ఎలా మారుతుందంట? చంచలత్వం కలిగి ఉందంట. అందుకే యాకోబు అంటున్నాడు, ఓ నా కుమారుడా రూబేను, నువ్వెవరు అంట? ఇప్పుడు చదువు, నీ చదవమని చదివాను. నీళ్ళ వలె చంచలుడు వై నువ్వు అతిశయము పొందవు. ఏం పొందలేదు ఇతను? అతిశయం అంటే ఏంది? దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, తండ్రి యొక్క దీవెనలు, ఇవన్నీ పొందుకోవాలంటే మనకేం కావాలి? అతిశయం కావాలి. అయితే రూబేను మనసు ఎలా ఉందంట? చంచలమైపోయింది. ఎందుకు చంచలమైపోయిందంటే రూబేను జీవితంలో కింద చూడండి, నీ తండ్రి మంచం మీద కెక్కితివి, దానిని అపవిత్రము. ప్రియా సహోదరి సహోదరులారా, బుద్ధిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వాయబడిన మాట ఏంటంటే దివ్యమైన మాట. ఆ మాట నీ స్థిర బుద్ధి లేదా నీకు చంచల బుద్ధి అని రాసినప్పుడు స్థిర బుద్ధిని గురించి ప్రభు ఆశీర్వదకరమైన మాటలుగా మాట్లాడితే ఈ యొక్క చంచల బుద్ధి గురించి ఇక్కడ నీకు చెప్తున్నాడు. అందుకే మనం అంటాము, బుద్ధిని సంపాదించుకో, నువ్వు రోకలిచ్చి బుద్ధిని సంపాదించుకోమని లేఖనాల్లో చెప్తుంటది. బుద్ధి కావాలంటే ఏం చేయాలి? ఒక యవనుడు వచ్చి అంటాడు, అయ్యా, ఒక యవనుడు వచ్చి అంటాడు, నా దగ్గర చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా సమృద్ధి ఉంది, కానీ అపోస్తులుడైనటువంటి సిమోను చేస్తున్నటువంటి అదిగో ఆ యొక్క ప్రసన్నత ఉంది కదా, ఆ యొక్క జ్ఞానం ఉంది కదా, ఆయన చెయ్యి పెడితే ఆ వ్యక్తులంతా బాగుపడుతున్నారు కదా, ఆయన ప్రార్థన చేస్తే కుంటివారు లేస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు కదా, నాకు అటువంటి యోగ్యత కావాలి, నా ధనమంతా నీకు ఇస్తాను అని ఆ యొక్క యవ్వన బిడ్డ అన్నప్పుడు ఏమంటారు వాళ్ళు? అయ్యా, ఇది ధనం ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది మరి ఎలా వస్తుంది? ఉపవసించాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నిలబడాలి, నీ నీతిని నీ బుద్ధిని భద్రపరుచుకోవాలి, నీ చారత్వాన్ని వదిలేయాలి, మనలో ఉన్నటువంటి పాప దోషాలను పక్కన పెట్టాలి, ఆయన కోసం దీవారాత్రము మోకరించి నీ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో నిలబడి పరిశుద్ధమైనటువంటి ప్రాంతంలో నువ్వు నడుస్తూ మంచి బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే అప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడంట. అందుకే యాకోబు అంటున్నాడు, ఓ నా కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన రూబేను, నువ్వు చంచల బుద్ధి గలవాడివయ్యి నువ్వేమైపోతున్నావు? నీళ్ళ వలె చంచల బుద్ధి గలవాడివయ్యి అతిశయము నువ్వు పొందవు అని చెప్తున్నాడు. అయ్యా, నేను ఎందుకు పొందను? అతిశయం ఎందుకు పొందను? నీ కుమారుడే కదా, నీ ఇంటి పేరే కదా, నీకు పుట్టిన బిడ్డనే కదని ఈ రూబేను ప్రశ్నిస్తున్నప్పుడు తండ్రి అంటున్నాడు, రూబేను, నీ గుణాతిశయము, నీ బుద్ధి ఏంటంటే ఒకానొక దినాన నీళ్ళు లేని సమయమును చూసి, నేను లేని సమయాన్ని చూసి నువ్వు చేసిన పాపం ఏంటో తెలుసా? నీ తండ్రి మంచం ఎక్కావు. చెప్పకూడని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పకూడని మాటలు, కానీ పరిశుద్ధ లేఖనంలో ప్రభు రాశాడు. ఎందుకంటే ప్రతి వంశములు, ప్రతి ప్రాంతములు ఇటువంటి రూబేనులు అనేక మంది పుట్టి ఉంటారు. తండ్రి లేని సమయంలో తల్లితో శయనించే దుర్మార్గమైన పరిస్థితి కలిగినటువంటి బిడ్డలు ఉంటారని ప్రభు లేఖన గ్రంథములో రాసి ఇలాంటి బిడ్డలు మళ్ళీ మళ్ళీ పుడతారు. ఇదిగో నా పరిశుద్ధ గ్రంథము లేఖనాలు చూసి తెలుసుకొని బాగుపడతారేమో, తెలుసుకుంటారేమో. ఈ నా కొవ్వినటువంటి హృదయం కలిగిన నా బిడ్డలు తల్లి పిల్లని తెలియకుండా ఎలా పడితే అలా తిరుగుచున్నారని చెప్పేసి దేవుడి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో రాసి పెట్టినటువంటి మాటలు ఇవి. గత దినాల్లో మనం పోయిన నెలలో ఒక యూట్యూబ్ షార్ట్స్ చూసినట్లయితే ఒక విద్యార్థి 18 సంవత్సరాలటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఉరేసుకొని హాస్టల్లో చనిపోయాడు. అందరూ వచ్చి విద్యార్థులు ప్రశ్నించారు, ఎందుకు చనిపోయాడు ఆ బిడ్డ? ఎందుకు చనిపోయాడంటే అతను చెప్పిన మాటలు, అతను ఫోన్ రికార్డ్స్లో ఉన్నటువంటివి, అతను ఫోన్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే అక్కడ ఉన్నటువంటి పాఠాలు చెప్పుతున్నటువంటి వారి గురించి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? అతను మొదటిగా అన్నాడు, మా యొక్క టీచర్లు, నాకు బుద్ధి నేర్పించాల్సిన టీచర్లు, నాకు బుద్ధి చెప్పి బుద్ధి జ్ఞానం నేర్పించాల్సిన టీచర్లు నాకు సరైన మార్కులు వేయట్లేదు, అందువల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని ఉరేసుకుని చనిపోయాడు ఆ బిడ్డ. సరైన మార్కులు అయిపోతే ఎందుకు చనిపోవాలి?
మళ్ళీ చదువుకోవచ్చు కదని చెప్పి ఆరాధీసి మీడియా వాళ్ళు మొత్తం వచ్చి అడిగితే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? బుద్ధి నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయుని, టీచరు ఆ బిడ్డని శారీరకంగా వేధిస్తుందంట. ఆ బిడ్డని, తల్లి వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డ, ఆ కొడుకు వయసులో ఉన్నటువంటి బిడ్డని నీవు నాకు కావాలి అని శారీరకంగా ఆ విద్యార్థిని వేధిస్తుంటే, తల్లి వయసులో ఉన్నటువంటి ఆ టీచర్ని ఎలా తను ఏమి చేయాలో తెలియక, ఆ మాటలు ఇంటిలో చెప్పుకోలేక, స్నేహితులతో చెప్పుకోలేక, అలాంటి పాపము చేయటానికి ఇష్టం లేక, ఈ లోకంలో ఉండట కంటే ఈ యొక్క దేహాన్ని తీసివేసుకోవటం బెటర్ అని చెప్పి ఉరేసుకొని మరణించాడు. కారణం ఏంటంటే బుద్ధి చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ టీచర్ యొక్క మనసు ఎలా ఉంది? ఒక ఉన్నతమైన స్థితి, నెలకొస్తే 50-60 రూపాయల జీతం, మంచి భర్త ఉండుంటాడు, అన్ని ఉన్నా కానీ తను చేసిన మొదటి పాపం ఏంటంటే అన్యం పుణ్యానికి యవ్వన మీద. అలనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏసేపు మీద కూడా ఇట్లాంటి దౌర్జన్యం వచ్చింది. ఆనాడు ఏసేపు అయితే జైలు శిక్ష అనుభవించి జైల్లో పడ్డాడు. ఈనాడు ఈ బాలుడు, వైజాగ్ బాలుడైతే తన ప్రాణాన్ని తీసేసుకున్నాడు. తన పవిత్రతను కాపాడుకోవటానికి, తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి, తన యొక్క దేవుని సన్నిధిలో నిలబడిన ఆ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకోవటానికి తను చేసిన పని ఏంటంటే తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు యాకోబు చెప్తున్నాడు, ఓ నా కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన ఓ రూబేను, నీ మనసు చంచలమైన మనసు. ఎందుకంటే నువ్వు స్థిరమలేనడివి, నీ లేని సమయం చూసి నా మంచాన్ని ఎక్కావు, నువ్వేం అనుకున్నావు, అందుకే నిన్ను బట్టి నువ్వు శపించబడుతున్నావు. నీ మనసు ఏమైపోతుంది? లజ్జింపబడుతుందని చెప్పి యాకోబు అతన్ని అంటాడు. నువ్వు జ్యేష్ఠుడిగా నాకు పుట్టావు, కానీ నువ్వు జ్యేష్ఠత్వం కోల్పోతావు. జ్యేష్ఠత్వమే కాదు కదా, నువ్వు అసలు లోకంలో కనుమరుగైపోతావు అని చెప్పేసి రూబేనుని గూర్చి దేవుడు ఆ యాకోబు పలికాడు. నిజమే, మనం గమనించుంటే యూదా వంశాన్ని గురించి చదువుతాం, లేవి వంశాన్ని గురించి చదువుతాం, యోసేపు వంశాన్ని గురించి చదువుతాం, ఇశ్శాఖరు వంశాన్ని గురించి, అన్ని వంశాల గురించి మనం చూస్తాం. కానీ రూబేను గోత్రికలో నుంచి, రూబేను వంశం నుంచి ఎవరైనా మనం బైబిల్లో చూడగలుగుతున్నామా? లేదు. కారణం ఏంటంటే చంచలమైన మనసు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనము కూడా మన యొక్క జీవితాలలో, మన యొక్క హృదయాలలో పాపకరమైనది, దోషకరమైనది నీటి వలె చంచలంగా ఉంటున్నాము. ఎందుకంటే వాక్యము ఎన్నప్పుడు వాక్యానుసారంగా కట్టబడాలని, వాక్యానుసారంగా నిలబడాలని వాక్యంతో అయితే మనం నిలబడుతున్నాము. కానీ బాప్టిషన్ తీసుకునేటప్పుడు పరిగెత్తున్నాము. అయ్యో అందరూ బాప్టిషన్ తీసుకున్నారు, వీడు ప్రసంగి లేడు, వాడి గురించి చెప్పాలి. ఇప్పుడు అందరూ బాప్టిషన్ తీసుకున్నాము, నేను కూడా తీసుకుంటానని ఆవేశంలో అత్యుత్సంతో దేవుని సన్నిధికి పరుగులు తీసుకుంటూ వచ్చి ఆ నీటిలో మునిగి దూకి పాప దోషాలు పోయాయని మనం అనుకుంటున్నాం. కానీ మన యొక్క పాత మనసు, ప్రాచీన మనసు, పాత బుద్ధులు, పాత వ్యవహారాలు, పాత తలంపులు ఏవైనా ఒక్కటైనా నీలో మారినయా? నీకు నువ్వు పరిశీలించుకొని ఒక్కసారి ఆలోచించండి. నేను బాప్టిషన్ తీసుకున్నాను, మారు మనసు పొందాను, పాప క్షమాపణ పొందుకున్నాను, నేను పరిశుద్ధుని కుమారుని, పరిశుద్ధుని సహవాసంలో ఉన్నాను, పరిశుద్ధుని యొక్క తలంపులలో నేనున్నాను, నా చుట్టూ ఉన్న వారంతా, నా ప్రజలంతా పరిశుద్ధులై ఉన్నారు. మరి నేనే స్థితిలో ఉన్నానని నీకు నువ్వు పరిశీలన చేసుకుంటే నీ గతం మారిందా? నీ పరిస్థితి మారిందా? నీ ఉత్సాహం మారిందా? ఇంక నువ్వు మనము అత్యుత్సాహంతో నవీన జీవితంలోనికి అడుగు పెట్టకుండా పాత జీవితం ఎలా ఉంటుంది? గతంలో మనం చూస్తే మన నోటి నుంచి ఏదొచ్చినా కానీ బూతులే వచ్చాయి. మన నోటి నుంచి ఏదొచ్చినా పాపకరమైన మాటలే, దోషకరమైన మాటలే, అహింసకరమైన మాటలే వస్తాయి. కానీ విశ్వాసగా మారిన నువ్వు, విశ్వాసంలోకి వచ్చిన నువ్వు బుద్ధిని మార్చుకుని చంచలత్వం నుంచి నువ్వు బయటకు వచ్చావా? నీ క్రియలు మార్చుకున్నావా? ఒక్క క్రియ కాబట్టి ఒక్క క్రియను మారిందా? అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, పాపాలు క్షమించబడ్డాయి, విశ్వాసపు యాత్రలో నేను వీరుడిగా నిలబడ్డాను, ఇదిగో నా జీవితం ఈ రీతిగా ఉంది, నన్ను బట్టి ఈ సంఘం ఒక మాదిరికరంగా సాక్ష్యమిచ్చే విధంగా నేను మారినానని ఈ ఒక్కరమైన చెప్పగలవా? ఈ ఒక్కరమైన. అందుకే ప్రభు ఈరోజు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు సరి చేసుకోమని చెప్తున్నారు. రూబేన్ జీవితంలో చూస్తే
జ్యేష్ఠుడిగా పుట్టిన తను కనీసం కనిష్ఠుడిగా కూడా నిలబడలేదు. జ్యేష్ఠుడంటే మొదటివాడు, కనిష్ఠుడంటే చివరివాడు. తన స్థానం చివరికి కూడా ఇవ్వలేదు. చివరికి లోకంలో తుడిచిపెట్టబడ్డాడు. తన వంశాన్ని దేవుడు తీసి పడేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యథార్థంగా ఉంటున్నామా, పరిశుద్ధంగా ఉంటున్నామా, అపవిత్రంగా ఉంటున్నామా, లేదా దేవుని సన్నిధిలో ఆయాసకరంగా మనం నడుస్తున్నామా? నీ బుద్ధి ఏమై ఉంది? నీ పరిస్థితి ఏమైంది? అందుకే ప్రభు అంటున్నాడు, యాకోబు కొడుకును పుట్టిన 10వ మొదటివాడు వ్యర్థుడయ్యాడు, 11వ వాడుగా పుట్టినటువంటి జ్యేష్ఠుడుగా మారాడు. ఎవరు 11వ వ్యక్తి? యోసేపు. యోసేపు జీవితంలో చూస్తే ఎన్నో శ్రమలు, శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఇంకా మనం చూస్తూ ఉంటే జైలు పాలయ్యాడు. ఏమి? యాకోబు కుమారుడైన రూబేను అంత చంచల మనసై ఆవేశపడి తన తండ్రి పడక ఎక్కాడు అని తండ్రే చెప్తున్నాడు. చూడండి ఎంత దాష్టమైన పరిస్థితి అంటే, తన తండ్రి అంటున్నాడు, ఓ నా కుమారుడా, నీవు నా మంచం ఎక్కావని తండ్రే బాధపడుతున్న సమయం. ఈ రోజుల్లో మన సొసైటీలో చూస్తే, మన సమాజంలో చూస్తే మనము కూడా ఆ స్థితిలో ఉన్నామేమో, మనము కూడా ఆ పరిస్థితిలో ఉన్నామేమో. మనకు పరిశీలన చేసుకుందాం. 11వ వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు జీవితంలో చూస్తే దూర ప్రాంతమైన స్త్రీ తనను మోహించింది. తన బుద్ధిని సరి చేసుకున్నాడు, తన బుద్ధిని నిలబెట్టుకున్నాడు. నో, ఇలాంటి ఎన్ని శ్రమలు వచ్చినా నా ప్రభు కోసం నేను నిలబడతాను. నా ప్రభు కోసం నేను నిష్ఠూర్పులైన బాధలైన నిందలైన వాటిని నేను భరిస్తాను. కానీ ఎక్కడ కూడా నా దేవుడికి ఆయాసకరమైనది నేను చెయ్యనని ఏం చేశాడు? స్థిరముగా నిలబడ్డాడు, బుద్ధితో నిలబడ్డాడు. వాస్తవంగా యోసేపు జీవితంలో ఒకానొక దినాన గుంతలో వేసినప్పుడే ఆయన నశించిపోయి ఉండొచ్చు, లేదా ఐగుప్తులకు అమ్మేసినప్పుడు ఆయన జీవితంలో దూరం అయిపోయి ఉండొచ్చు. ఇంకా చూస్తే ఐగుప్తు దేశంలో ఆ యొక్క రాణి మోహించినప్పుడు ఆ యొక్క జైల్లోనే అతను ఉరి తీసిండొచ్చు. కానీ దేవుని ప్రణాళికల్లో ఉన్నారు, దేవుని చిత్తములో ఉన్నాడు, దేవుని కోసం ఎదురు చూశాడు. ఆయన చిత్తాని కోసమే ఏం చేశాడు? తన బుద్ధిని సరి చేసుకున్నాడు. అందుకే ఎఫ్రాయిము ఉన్నాడు. యోసేపు కుమారులు ఎంతమంది? యోసేపు కుమారులు ఎంతమంది? 12 మంది వచ్చారు యోసేపుకి. యోసేపు బిడ్డలు ఎవరు చెప్పండి అసలు? భాషాను దేశ ఆశీర్వాదం అంతా నీకే ఇస్తానయ్యా, నీ అయ్య చేసిన ప్రార్థన నేను విన్నానయ్యా, నీ అయ్య ప్రార్థన నేను విని, ఇదిగోయ్యా ఆడు కష్టపడిండయ్యా, వాడు శ్రమ అనిపించిండయ్యా, వాడి నిందలు అనిపించిండయ్యా, వాడి కష్టాన్ని చూసి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాను, భాషా దేశం ఆశీర్వాదం నీకు తీసుకయ్యా అని అప్పచెప్పింది. ఎవరమ్మా ఆయన? మనష్షే ఒకడు యోసేపు కుమారుడే. ఇంకొకడు కూడా ఉన్నాడు, ఎఫ్రే. ఏ పేరు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము కూడా రూబేను వంటి స్వభావం కలిగిన వాడే. అందుకే అంటారు, ఎఫ్రాయిము నువ్వు నీ యొక్క చంచలత్వాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకోవు, నీ ఆశీర్వాదం కోల్పోతుంది. ఎఫ్రాయిము గురించి కూడా బైబిల్లో తక్కువే రాసి ఉంటుంది. మనస్సే గురించి బైబిల్లో గొప్పగా వర్ణించుంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే యాకోబు కుమారుడైన ఆ యొక్క రూబేను వంటి స్వభావం మనలో తీసివేసుకొని యోసేపు వంటి స్వభావం కలిగి ఉంటే, అందుకే అస్థిరమైనటువంటి మనసు మనలో ఉంటుంది, నిలకడుండదు, చంచలమైన బుద్ధి, ఎంతో ఘోరము. ఇక మనం చూసినట్లయితే యాకోబు హేబేలు సహోదరుడు ఎవరు? కయ్యూను. దేవుడు ఏం చెప్పాడు? నాకు ఇష్టమైన అర్పణను మీరు తీసుకురమ్మని చెప్పాడు. అర్పణలు తెమ్మని చెప్తే శ్రేష్టమైనది గొప్పది తేవాలనుకుంటారు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, సేవకుడు ఇంటికి వస్తే, సేవకుడు నా ఇంటిని దర్శిస్తున్నాడని వారు దేవునితో సమానంగా భావించి కుటుంబంలోకి చేర్చుకొని గృహంలో గొప్ప ఎవరు వాడినటువంటి గ్లాసులు, ఎవరు వాడినటువంటి ప్లేట్లు అవన్నీ తీసి సేవకుని ప్రత్యేకంగా ఇస్తారు. సేవకునికి ఎలా ఇస్తారు? సేవకుని కోసం ప్రత్యేకపరుస్తారు. నా గృహంలోకి ఎప్పుడైనా సేవకుడు స్థితిగో ఈ టవల్ నేను ఆయన కోసం కొనిపెడతాను, ఈ యొక్క ప్లేటు ఆయన కోసమే వాడతాను, ఈ గ్లాసు ఆయన కోసమే, ఇదిగో ఈ పడక ఏర్పాటు చేస్తున్నాను. ఎప్పుడైనా సేవకుడు అవసరమై మా గృహాన్ని దర్శిస్తే ఈ పడక మీద కేవలం సేవకుడే ఉండాలి అని
ప్రత్యేకపరుచుకున్నటువంటి కుటుంబాలు ఉంటాయి. కొందరైతే మనం తాగిన ఎంగిల్లో నుంచే సగం గ్లాస్ తీసి ఎవరైతే ఏమైందో కొద్దిగా కడిగిద్దామని ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క గుణాతిశయం, మన బుద్ధి, హేబేలు తనకు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఏం తెచ్చాడు? హేబేలు ఏం అర్పణిచ్చాడు? హేబేలు తన మందలో నుంచి శ్రేష్టమైన గొర్రె పిల్లని, అంటే దానికి గాయం కాంది, ఎప్పుడైనా వ్యాధి లేనిది, అనారోగ్యం ఎప్పుడు రాంది, అందులో ఏదైతే యాక్టివ్గా పరిగెత్తుతో ఆ మందలో నుంచి పరుగులు తీస్తుందో అది నా దేవునికి అర్పణగా ఇవ్వాలని హేబేలు ఏం చేశాడు? మంచిది ఇచ్చాడు. కానీ కయ్యోను ఏం చేశాడంటే తను పండించిన పంటలో నుంచి నాశి రకమైనటువంటి, మనం ఎలా తీయాలి అర్పణలో? మనకు కలిగిన సమస్తములో నుంచి 10వ వంతు కలిగిన దాంట్లోనే, నువ్వు అప్పు చేసిన దాంట్లో కాదు. మనకు 1,00,000 రూపాయలు అప్పు చేసామనుకో, దాంట్లో 10,000 దేవుడికి ఇవ్వకూడదు. నీకు 1,00,000 రూపాయలు దేవుడు ఆశీర్వదించి నీకు ఆదాయం ఇస్తే దాంట్లో నుంచి నువ్వు దేవునికి తీయాలి. నువ్వు 1,00,000 బాకీ చేసి ఆ 1,00,000 తెచ్చుకొని నా చావుకి నేను గొప్పగా కనపడాలి, నేను ఘనంగా కనపడాలని తెచ్చిన 1,00,000లో నుంచి నువ్వు 10,000 దేవునికి అర్పణ ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలి అర్పణ? నీకు కలిగింది, నీకు మిగిలింది, నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఆ యావత్తులో నుంచి నువ్వు 10వ వంతు దేవునికి తీయాలని ద్వితీయోపదేశ ఖండంలో మోషే మనకి ధర్మశాస్త్రంలో చెప్పాడు. అందుకే కయ్యూను ఏం చేశాడంటే, ఏమి దేవుడు ఏముంది, విశ్వాసం లేని స్థితిలో తనకొచ్చిన పంటలో నుంచి శ్రేష్టత లేదు. ఏమి లేదు? శ్రేష్టత లేదు. ఏదో రాశి రకము తర్వాత తీసిన ఇదే తెచ్చి దేవుని దగ్గర అట్టపడేసి వెళ్ళాడు. అదే హేబేలు ఏం చేశాడు? అన్ని మందలను చూశాడు. వీటిల్లో నేను ఈ మేపుతున్న సమయంలో ఏ గొర్రె చాలా చలాగ్గా ఉంటుంది, ఏ గొర్రె అయితే దేవునికి ఇష్టంగా ఉంటుంది, ఏదైతే నా దేవునికి ఇష్టమో అని చెప్పి ఆ అర్పణ తీసుకొని వచ్చి దేవుడికి అర్పించాడు. అందుని బట్టి దేవుడు ఏమన్నాడు? హేబేలు అర్పణ ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తే పక్కన ఉన్నటువంటి కయ్యూనికి ఏమైంది? బాధ కలిగింది. అరే, నా అర్పణేమో ఇంత తోసేశాడు, నా తమ్ముడిచ్చిన అర్పణనే స్వీకరించాడని కయ్యూనికి ఏమైంది? బాధ కలిగి నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా కానీ నిన్ను చంపేయాలని చెప్పేసి ఆ యొక్క కయ్యూను ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబేలు మీద పడి కొట్టి చంపేసి ఏమి తెలియని విధంగా అతను తన పని తను చేసుకుంటూ పోతుండు. ఒకానొక రోజు దేవుడు వచ్చాడు, ఓ కయ్యూను అన్నాడు. ఏంటి ఫాదర్, ఏంటి విషయాలు అంట నవ్వుకుంటూ వచ్చాడు. కయ్యూను, నీ సహోదరుడైనటువంటి హేబేలు ఎక్కడా? ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ కయ్యూనికి నీకు నేను కాపలవన్నా, మీ ఇద్దరు కాపలా ఉంటా అనుకున్నాను నేనా అని దేవునితో వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు కయ్యూను. తన స్వభావం ఎలాగుంది? దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా ఉంటుంది. హేబేలు యొక్క రక్తము మరణించినా కానీ తన రక్తము భూమి మీద నుండి ఎవరికి మొరపెడుతుంది? తన తండ్రి అయిన దేవునికి మొరపెడుతుంది. ప్రభువా, నేను మరణించినను అయినా పర్లేదు, నీకే మహిమ, ఈ రక్తాన్ని బట్టి నీకే మహిమ, ఇదిగో మరణించిన శరీరాన్ని బట్టి నీకే మహిమ అని చెప్పి ప్రభు సన్నిధిలో హేబేలు రక్తము మొరపెడుతుంది. వ్యర్థుడు, వేస్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్న కయ్యూను ఏమో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తండ్రే దిగి వస్తే తండ్రికి ఆయాసకరంగా మాట్లాడి ఏం చేశాడు? దేవుని యొక్క ఏం తెచ్చుకున్నాడు? కయ్యూను ఏం తెచ్చుకున్నాడు? శాపము కొని తెచ్చుకున్నాడు. అందుకే అన్నాడు కయ్యూనుని, నీ సంతానం ఎక్కడా? ఏమని చెప్పిండు? నువ్వు స్థిరంగా ఉంటావు, అభివృద్ధి చెందుతావు, అయ్యా నాకు వ్యతిరేకం ఉన్నావు నీయ్యా అని చెప్పిండా? నీ యొక్క నివాసము స్థిరం ఉండదు. నువ్వేమైపోతావు? గుడారాలలో నివాసం వస్తూ నువ్వు దేశదిమ్మరవయ్యి. ప్రియా సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క విశ్వాసుల మధ్యలో, దేవుని యొక్క
దైవజనుడి మధ్యలో మనం నివాసం ఉంటున్న ప్రాంతంలో నిత్యము మనము ఆశీర్వాదమే కొని తెచ్చుకోవాలి, కానీ వ్యతిరేకంగా ఉండి, ఆయాసకరంగా ఉండి, నీచకరంగా ఉండి, ప్రభువుని వ్యతిరేకించి రూబేనులాగా చంచల మనసు కలిగి ఉండకూడదు. ఇంకా చూస్తే ఎఫ్రాయిములాగా ఒక స్థిరమైన మనసు లేకుండా మనం ఉండకూడదు. ఇంకా చూస్తే కయ్యోను వంటి పరిస్థితి ఈ రోజు మన జీవితాల్లో ఉందేమో మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. మనము బల్లాలోకి చారబోతున్నాము. ఆయన శరీరము, ఆయన రక్తము, నిబంధన రక్తముగా మనం నిలబెట్టుతున్నాము. ఆ నిబంధన రక్తమును నీవు నేను చేయాలంటే ఏం చేయాలి? ఆయన రక్తంలో చేయాలంటే ఏం చేయాలి? నిన్న మొత్తం సినిమా చూసి రావాలా? వారం అంతా బాగా ఎంజాయ్ చేసి రావాలనా? ఏం చేయాలి? సన్నిధి గదిలో కూర్చోవాలి. ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము చేత, ఆరాధన చేత ఈ నామాన్ని మహింపరచాలి. ప్రభువా, పాపినైన నా కోసము ఈ లోకంలోనికి నువ్వు దిగి వచ్చావు. నా పాపాలు మోసావు, నా దోషాలు మోసావు, నా అపనిందలన్నీ కూడా నీ భుజం మీద వేసుకుని నా కొరకు నీవు ఆ కల్వరి గిరువు మీద ఎర్రటి ఎండవేళ మధ్యాహ్న వేళ సమయంలో నువ్వేం చేశావు? నా కోసం నీ ప్రాణాన్ని అర్పించావు. కాబట్టి అయ్యా నీకు వందనాలయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యని నీవు నీ మనస్సుకు చెప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని, నీ మనసును అర్పించి నీళ్ళ వలె ఆయన సన్నిధిలో నీ కన్నీటిని కార్చాలి. అప్పుడు ప్రభు నీకు నాకు యథార్థ హృదయం దయచేయడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి చంచల మనసు కలిగిన వ్యక్తులు ఎంతమందిని చూసాము? ఎంతమందిని చూసాము? అందరు చేతులు ఎదుగుతున్నారు. ఏం కౌంట్ చేసుకోలేరా? ఎవరెవరు? మొదటివాడు రూబేను, రెండోవాడు ఎఫ్రాయిము, మూడోవాడు కయ్యూను. అయితే అస్థిరమైన బుద్ధిలో ఉన్న, చంచలమైన బుద్ధిలో ఉన్న బట్టి వారి కుటుంబాలు తుడిసివేయబడ్డాయి. వారి జ్యేష్ఠత్వం వ్యర్థమైపోయింది. అసలు వారి గురించి మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. కానీ దేవుని సన్నిధిలో స్థిర బుద్ధి కలిగినటువంటి యేషబు ఏమై ఉన్నాడంట? దేవుని కృప పొందాడు, దేవుని దయ పొందాడు, ఆ భాషైన దేశం యొక్క గొప్ప దీవెనలు పొందుకున్నాడు. అయితే ప్రియా సహోదరి సహోదరులారా, గమనించినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం చూడొచ్చు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి చూడొచ్చు. ఈ వ్యక్తి స్థిర బుద్ధి కలిగిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా అని చెప్పి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి ఉన్నాడు. ఆయన 120 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా, ఎక్కడ చంచలత్వం కనపడకుండా, అసహనం కనపడకుండా, సొనగకుండా, గొనుగకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా స్థిరంగా నిలబడిన వ్యక్తి ఉన్నాడు ఒకరు. ఆ వ్యక్తే 120 సంవత్సరాలు స్థిరంగా ఉన్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడా అన్నాడు దేవుడు ఆయన పట్టుకొని. నా ఇంటంతట్లో నమ్మకమైన వాడని ఎవరిని? మోషాన్ అన్నాడా? దావీదుని అన్నాడా? ఏబుని అన్నాడా? నోవాహుని అన్నాడా? నా ఇంటంతట్లో నమ్మకమైన వాడని ఎవరిని అన్నారు? దేవుడా, ఎవరు చూడండి ఒకసారి. నా ఇంతంతలో నమ్మకమైన వాడని ఎవరు నన్ను అంటాడు? హల్లెలూయా. నా ఇంటంతట్లో నమ్మకమైన దాసుడా అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి మోషే. ఎవరు? మోషే. ఏం చెప్పాడు? 120 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు ప్రజలను బానిసత్వం నుంచి, ఆ మురికి కూపంలో నుంచి, బానిస బ్రతుకుల్లో నుంచి దీవారాత్రులు శ్రమలు పడుతూ, ఎన్నో నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, ఆ ఐగుప్తు ప్రజల చేతుల్లో చిన్న భిన్నమవుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తే మోషే. అందుకే మోషే అన్నాడు, నా ఇంటంతటిలో నమ్మకమైన వాడా అన్నాడు. అందుకే మోషే స్థిరమైన బుద్ధి కలిగినవాడు, స్థిరమైన మనస్సు కలిగినవాడు. ఇంకా మనం చూసినట్లయితే తన పుట్టుకు కూడా ప్రత్యేకం ఉంటుంది. ఎలా? మోషే తల్లిదండ్రులు ఆ మోషే పుట్టే సమయంలో ఆ దేశంలో ఒక ప్రత్యేకమైన జీవం ఉంది. ఏ జీవం ఉంది చెప్పండి?
ఆ దేశంలో ఇజ్రాయేలు ప్రజలలో ప్రత్యేకించి ఐగుప్తు దేశంలో ఆ గోషానులో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలలో ఎవరైనా మగబిడ్డను కంటే ఏం జరిగితే, మగబిడ్డను కంటే ఆ బిడ్డను ఏం చేయాలి, చంపివేయాలి. అందుకే మనం చూసినట్లయితే మోషే పట్ల ఒక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క తలంపు ఉంది కాబట్టి మోషే తన జన్మే డిఫరెంట్. ఇంకా మనం చూసినట్లయితే మోషే జీవితంలో ఆ ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు ఒక వ్యక్తిని చంపినప్పుడు పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఏమంటారు అతన్ని, అయ్యా నిన్న అలా ఐగుప్తుని చంపినట్టు కాదు. ఏమన్నా గుర్తొస్తున్నాయి వాక్యాలు అసలు? మోషే ఒకానొక దినాన ఐగుప్తీయుడు ఇజ్రాయేల్ ఇరువురు కలిసి కొట్టుకుంటుంటే ఆ మోషే తన యొక్క ఆ బాధ తట్టుకోలేక నా ఇజ్రాయేలు ప్రజల్ని వాడు బానిస అని చెప్పి ఐగుప్తుడు వాడిని కొడుతున్నాడని మోషే పరిగెత్తుకుంటా పోయి ఏం చేస్తాడు, ఆ ఐగుప్తుని పట్టి కొట్టి చంపి పాతి పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? సుజాత అంటే ఈ లోకంలోకి రా, అరగంట దాటిందిలేరా. అదే సమయంలో ఒకరోజు ఇజ్రాయిల్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ కాడికి పోయి మోషే, అరే మీరు కొట్టుకుంటేందుకురా, మీరిద్దరు ఒకే జాతి వారు, ఒకే వంశం వారు, ఇజ్రాయిల్ ప్రజలు కదా, మీరు ఎందుకు కొట్టుకుంటారని అడిగితే అందులో ఒకడంటాడు, అయ్యో నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను మనం చంపాలని ఏమైనా వచ్చావా, నువ్వు మా మీద నువ్వు తీర్పరవా అని చెప్పి వచ్చినప్పుడు మోషేకి అర్థమైపోయింది, నేను కానీ ఈ యొక్క దేశంలో ఉంటే ఎలాగైనా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క పోతీఫరుకు నా గురించి తెలిసిద్ది, నన్ను చంపిస్తాడని ఆ యొక్క మోషే ఏం చేశాడు, పారిపోయాడు. పారిపోయి 40 సంవత్సరాల పాటు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎక్కడెక్కడ ఇచ్చాడు? కొండలు ఎక్కిచ్చాడు, మెట్టలు ఎక్కిచ్చాడు. ఇదే విధంగా గొర్రెలు కాసిన అనుభవం మరో వ్యక్తికి ఉంది. ఎవరైనా? దావీదుకి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు నజరేతులో ఎవరు వస్తున్నారంట? వాక్యం లేదు, ఏమి లేదు. యేసు ప్రభు పుట్టక ముందు ఎవరు వస్తారని చెప్తారు? యూదుల రాజు మా కోసం పుట్టబోతున్నాడని చెప్పి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ సంతోషిస్తున్న సమయంలో ఆయనకి పోతీఫరుగా పిలాతుకి ఏమనిపించింది, నన్ను మించిన రాజు ఎవరుందని చెప్పేసి అదే సమయంలో 2 సంవత్సరాలు లోపల ఉన్న బిడ్డలందరినీ కూడా ఏమని చెప్తాడు, మగ బిడ్డను సంపమని ఇక్కడ ఈయన ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ మోషేను గురించి కూడా అదే అధికారం వచ్చింది, అదే న్యాయం అక్కడ పరిపాలించింది. అయితే దాన్ని బట్టి ఈ మోషేకి ప్రణాళికలో దేవుని చిత్తంలో ఉన్నాడు. మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి మోషేని దేవుడు ఏం చేశాడంటే, మనం గమనించినట్లయితే 2 సంవత్సరాల దాకా ఆ బిడ్డ బ్రతికుండాలి. 2వ ఏడు దాటిందంటే వాళ్ళు బ్రతకనిస్తారు. మరి 2 సంవత్సరాల దాకా బ్రతకాలంటే ఆ ప్రాంతంలో ఆ దేశం యొక్క రక్షక భటులు వారి ఇంటి చుట్టూ ఎప్పుడు తిరగరా? ఆ ఇంట్లో ఉన్న బిడ్డ ఏడుస్తుంటే ఎప్పుడు చూడరా? మనం దాచిపెట్టగలం మన ఇంట్లో ఒక చిన్న బిడ్డను ఒక 2 సంవత్సరాలు. ఒకవేళ పెద్దోళ్ళు అనుకో, మా నోరు మూసుకుంటే ఈ పిల్ల మూసుకుంటుంది, మనమైతే మూసుకుంటాం. ఆ బిడ్డ నోరు మూసుకుంటాడా? మరి చూడండి, దేవుని ప్రణాళిక చిత్తంలో ఒక స్థిర బుద్ధి కలిగిన వ్యక్తి కాబట్టి మోషే తన పుట్టుకలోనే 2 సంవత్సరాలు తన తల్లి ఆ యొక్క ఐగుప్తు ఆ భటులకు దొరకకుండా దాచిపెట్టింది. మనం మళ్ళీ చూసినట్లయితే అదే వ్యక్తిని తీసుకుపోయి ఎవరికి బిడ్డగా అయిపోయింది? ఫరోకి కొడుకైపోయాడు. ఈరోజు మనం చూస్తే ఫరోకి కుమారులు లేరు, కుమార్తె లేదు, సంతానం లేదు. ఈ సాకున్న మోషనే ఆ ఫరోకు కుమారుడిగా ఉన్నాడు. కానీ ఫరో మోషే అంటున్నాడు, క్రీస్తు విషయమై నా ప్రజల కోసం నిందమోయటం నాకు ఆనందమే గాని ఆ ఐగుప్తులో ఉన్న ధనము నాకొద్దు, ఘనము నాకొద్దు, డబ్బొద్దు, ఆ సంపద, ఆ పంటలు ఏవి నాకొద్దని ప్రభువు కోసం తన హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు. తన ప్రజల కోసం తన హృదయాన్ని మార్చుకున్నాడు. మనం చూస్తే ఈ రోజుల్లో కాదు కానీ పాత రోజుల్లో కూడా మనం గమనిస్తే, మేము ఈ గ్రూప్ 2కి రాసేటప్పుడు చదువుతుంటాం, మొదటి నుంచి కూడా బాగా ఉన్నతమైన దేశం ఏదంటే ఐగుప్తు దేశమే. ఇప్పుడు ఏమంటారు ఐగుప్తు దేశాన్ని? ఐగుప్తు దేశాన్ని ఇప్పుడు ఏమంటారు? ఏసేపు దేశమా? ఈజిప్ట్ దేశం.
గట్టిగా చెప్పండి. ఈజిప్ట్ అనేది అప్పుడు ఉన్నతమైందే, ఇప్పుడు ఉన్నతమైందే. అప్పుడు పంటలు మంచి పంటలు పండుతాయి, ఇప్పుడు కూడా మంచి పంటలు, మంచి శ్రేష్టమైన ఆహారం. ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో బ్రతికేదానికంటే ఐగుప్తులో బ్రతకటమే చాలా గొప్పగా ఉంటుంది, అంత శ్రేష్టంగా ఉంటుంది దేశం అప్పుడైనా ఇప్పుడైనా. కానీ దేవుని యొక్క వాగ్దానం ఉన్న దేశం ఏది? ఇజ్రాయేల్ దేశం. దేవుని యొక్క వాగ్దానం ఉన్న దేశం ఇజ్రాయేల్ దేశం. ఆ దేశాన్ని దేవుడి శక్తివంతమైన దేశముగా, బలవంతమైన దేశముగా ఎందుకు ఇచ్చాడు? ఆ దేశాన్ని అలా ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? నీ దేశాన్ని అలా చేస్తానని. ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలీలు గొప్పవారిగా ఉంటారని, శక్తిమంతులుగా ఉంటారని, ప్రపంచంలో ఎప్పుడు మీకంటే బలవంతులు, శక్తిమంతులు ఎవరు రారని దేవుడు ఒక వ్యక్తితో వాగ్దానం చేసిండు. ఎవరు? అబ్రహాంతో. ఆ రోజు అబ్రహాంతో వాగ్దానం చేసిండు. మొన్నటిదాకా మనం గమనిస్తే ఇజ్రాయెల్ అనే దేశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఆయన మరణించిన తర్వాత అనేక మంది యూదులు ఏమయ్యారు తెలుసా? చిన్న భిన్నమైపోయే దేశానికి ఒకరు పారిపోయారు. ఎందుకు? యేసుక్రీస్తు పేరిట ఎవరైతే దేవుణ్ణి ప్రకటించారో వారందరిని పట్టి కొట్టి, ఎలాగైతే స్టెఫెనుని చంపారో, ఎలాగైతే ఆయన పౌలుని చంపారు, ఎలాగైతే పేతురుని చంపారో, వీళ్ళందరినీ, తోమాను చంపారు, ఇలా చంపేస్తారని చెప్పేసి యూదులు మొత్తం ఏమైపోయారు? దేశాలకు పారిపోయారు. వాగ్దాన దేశముగా మళ్ళీ తిరిగి దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి వారు వచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఇజ్రాయేల్ దేశంలో మళ్ళీ తిరిగి శక్తి పొందుకుంది. మీరు గమనించండి, ఇజ్రాయేల్ దేశం ప్రపంచంలో శక్తివంత దేశంగా మనము చూస్తాం. ఈరోజు మనం వాడుతున్న దీన్ని కనిపెట్టింది ఎవరు చెప్పచ్చా? మన ప్రపంచంలో అనేకమైన వంశాలు ఉన్నాయి. సమరయులు ఉన్నారు, మనం గమనిస్తూ ఉంటే సమరయులు ఉన్నారు. పోతే భాషాను దేశం వ్యక్తులు ఉన్నారు, గోషాను ప్రాంతం ఉంది, ఇంకా ఐగుప్తు ప్రజలు ఉన్నారు కదా. ఇది మొత్తం ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా కానీ ప్రపంచంలో ప్రత్యేకమైన ప్రతిదీ టెక్నాలజీ కనిపెట్టారంటే కేవలం యాకోబు వంశంలో వచ్చినటువంటి 12 మందిలో నుంచే ఆ యూదులు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈరోజు మనం గమనిస్తే డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పేసి నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న స్ప్రింక్లర్లు పెడితే నీళ్ళు వస్తుంటాయి. ఆ సిస్టమ్ కనిపెట్టింది ఎవరు? ఇజ్రాయేలే, యూదులే 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 దేవుని యొక్క ప్రజలే. ఇంకా మనం గమనిస్తే ఇప్పుడు మనం నీళ్ళు తాగుతున్నాం కదా. నేను చిన్నప్పుడైతే మా జేజి నాన్న, నేను ఎరిగాలక మా జేజియా ఎప్పుడు ఇలాగుంటాడు, ఎప్పుడన్నా ఇట్లా లేచి ఇట్లా చూసి నేను చూడాల. మా జేజియా, మీ జేజి కాదు, మా జేజియా నేను ఎప్పుడు చూసినా ఆయన ఇట్టే ఉండవు, కర్ర పట్టుకొని ఆయన నడిచిన రోజులు ఇట్టే ఉండవు. ఇంకా వాళ్ళమ్మ నాయనమ్మని మేము చూస్తే ఆమెకు అసలు కాళ్ళే లేవు. ఆమె మేము ఎరిగేలక బొందాడుతూ తిరిగిన వ్యక్తి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మనకి నీటి వసతి సరైంది లేదు. ఏమి లేదు? నీటి వసతి లేదు. కానీ ఈ రోజుల్లో మనం నీళ్లు తాగుతున్నాము, ఆర్ఓలు పెట్టుకుంటున్నాం కదా. మనకు వచ్చి వాటర్ వేసిపోతా ఉన్నారు చూడండి. ఆ ఆర్ఓ సిస్టాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా మీకు? ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకు కనిపెట్టాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు అయితే మన గ్రామంలో మేము చిన్న వయసులో మన సాగర్ నీళ్ళు రాకముందు అలా చేదురుబాయి ఒక్కటే ఉంటుంది మనకాడ. ఆ చేదురుబాయి కడిపోయి ఆ నీళ్లు చక్కగా దోడకొచ్చుకుంటాము, తాగుతాము. ఉదయాన్నే దాహం తీరక గబగబ తాగుతాము. 8 గంటలు అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట దాకా బాగుంటాం. ఈ గుడిసెల చుట్టూ మంచి పట్ల కట్టుకుంటూ చక్కగా పడుకుంటాం ఎండకి. మధ్యాహ్నం 3వ గంట, 4వ గంట, 5వ గంట వచ్చిందంటే ఇక లింగీలు ఎగ్గడతాం. లింగీలు ఎగ్గట్టిపోయి ఇంకా కూర్చోవాలి ఆడవసట. దేనికి ఒలివేడి చేసిద్ది. అది బాత్రూమ్ వస్తుందో తెలియదు, పాస్ వస్తుందో తెలియదు, పోయి అందరూ వాడి పక్కన కూర్చొని అంత శ్రమలు అనిపించు. ఈరోజు మీకైతే ఆర్వో వస్తుంది. ఆ ఆర్వో కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? యూదులైనటువంటి వ్యక్తులు, ఇజ్రాయేలు ప్రజలు. ఎందుకంటే వారి దేశంలో సరైన నీరు లేదు, సరైన ఇది లేదు, ఎడారులు. ఇప్పుడైనా మనం చూస్తే ఆ దేశంలో వర్షం ఉండదు, ఎడారి ప్రాంతం చుట్టూ ఉప్పుతో కూడినటువంటి సముద్రమే ఉంటది. మనం అంటాం చూడు, గలిలియా సముద్రంలోని. ఆ గలిలియా సముద్రం మనం చెప్పుకోవడానికి ఇట్టు ఉంటది, కానీ దగ్గరకు పోయి ఆ నీళ్లు పట్టుకుంటే ఎట్టుంటాయి తెలుసా? ఆ నీళ్ళతో మనం కడుక్కున్నా కానీ మన చేతులు పాడవుతాయి, అంత దరిద్రంగా ఉంటాయి ఆ నీళ్లు. కానీ ఆ నీటిని రోజు తాగటానికి ఏర్పాటు చేసి ఆ సముద్రం నీటిని ఆ ప్రజలు
అట్లాంటి స్థిర బుద్ధి ప్రభువు కలిగిస్తాడు, అతి జ్ఞానం ప్రభువు కలిగిస్తాడు. అయితే రూబేను జీవితంలో, ఎఫ్రాయిము జీవితంలో, ఇంకో వ్యక్తిని ఎవరు చెప్పాను, కయ్యూను జీవితంలో చంచల మనసు కలిగి వాళ్ళు మనసును నిలబెట్టుకోలేక, స్థిరంగా లేక వారి జీవితాలను పాడు చేసుకుంటారు. స్థిర బుద్ధి కలిగిన వ్యక్తి యోసేపు. ఇంకా రెండో వ్యక్తి చూస్తే మోషే. తన జీవితంలో ఓ ప్రణాళికబద్ధంగా నిలబడ్డాడు. 120 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చాడు, వారిని పరిపాలించాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఆ యొక్క కొండ మీదకి ఎక్కి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన ఇచ్చే ఆజ్ఞలు తీసుకొచ్చి ప్రజలకు చూపించాడు. 120 సంవత్సరాల ప్రజల్ని ముందుండి ఓ ప్రవక్తగా, ఓ పాస్టర్గా, ఓ దైవజనుడిగా ముందుండి స్థిర బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో సొనగక గొనగక, దేవునికి ఎప్పుడు దూరం అవ్వకుండా ఆయన సన్నిధిలో నిలబడి ఆయన నామాన్ని మహిమపరిచి ప్రజలను ముందుకు నడిపించిన వ్యక్తిగా దేవుడు ఏమన్నాడు, ఆయన్ని నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడా. అంటే దేవుని చేతే శబాష్ అనిపించుకున్న వ్యక్తిగా మోషే ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితంలో, మన యొక్క హృదయంలో ఏ ధన్యత మనము కలిగి ఉన్నాము? స్థిర బుద్ధి కలిగి ఉన్నామా, లేక రూబేను వలె చంచల బుద్ధి కలిగి ఉన్నామా? ఏ బుద్ధి నీలో ఉందో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సరి చేసుకో. అవిధేయతలు ఏనుంటే కొట్టివేసి నీ ప్రభువు నేను దగ్గరకు వచ్చి నా పాప దోషములు తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం బల్లాలోకి వెళ్ళటానికి సమయం వస్తుంది. ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో, ఇదిగో చూడండి, మనం కనిపెట్టిన ప్రతి విధానం, ప్రతి టెక్నాలజీ కూడా ప్రభు జ్ఞానం చొప్పున కనిపెట్టిన వ్యక్తులే. ఈరోజు మనం ఈ బైబుల్ చదువుతున్నామంటే ఈ యొక్క ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరు? జాన్. వీళ్ళందరం తీసుకెళ్ళి కట్టకట్టి ఎవరు అత్యంతరం కనిపెట్టింది? కదానికి చదువు ఎవరో చదువుతుంది. ఎవరు మా అత్యంతరం కనిపెట్టింది? ఎవరు? ఐశ్వర్యరాయ అత్యంతరం కనిపెట్టింది రాయ. ఎవరు మాయ్? ఊరు తెలీదు, ఏమీ తెలీదు. ఊరకు పోతున్నారు కాలేజీలో, వాళ్ళు కూడి పెడతాము, తింటాము, కూర్చుంటాము. జాన్ గుటన్బర్గ్ 1500 సంవత్సరంలో అచ్చుయంత్రం కనిపెట్టి, ఈ అచ్చుయంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ప్రింట్ చేసిన వస్తువే తెలుసా? బైబులే. ఆ బైబుల్ ఈరోజు మన మానవాళి వారి మొత్తాన్ని కూడా ఆయన వైపుకి నిలుపుతుంది. ఆయన వైపు తిప్పుకున్నటువంటి ఏకైక గ్రంథముగా ప్రపంచ దేశాల చరిత్రకెక్కిన గ్రంథం ఏదంటే బైబిల్. ఈ బైబిల్ని ప్రింట్ చేయడానికి, ఏర్పాటు చేయడానికి వ్యక్తి ఎవరు? దాని యొక్క నిర్మాణకర్త అంటే జాన్ గుటెన్బర్గ్. ఇలా మనం చూస్తే ఒక బల్బు కనిపెట్టిన, ఫ్యాన్ కనిపెట్టిన, టీవీలు, రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు? నేను చెప్తుంటే చెబుతాను, నేను చెప్తుంటే ఏమి లేదు. అలా స్థిర బుద్ధి కలిగినటువంటి ఆ బుద్ధిని ప్రభువు ఇక మనం చూస్తాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత 2-3 పిల్లలు కనేసిన తర్వాత చివరిలో మనకు జరగాల్సిన అంశం ఏముంటుంది? పిల్లలు పుట్టి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. మరి ఆపరేషన్ చేసేటప్పుడు నేను టేబుల్ బండేసి నుంచి కోసి పడేసామనుకో, ఎట్టుంటుంది నీకు? గిలగిల కొట్టుకుంటా, ఓరి దేవుడు నన్ను వదిలేయంట, నాకు పర్లేదు కానీ 10 మందిని కనిపెడేస్తానంటగా. మరి అది నొప్పి లేకుండా నిన్ను సర్జరీ చేసి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు చూడు. ఎలా తెలుసు నీకు? అది ఏం వాడారు నీకు? నొప్పి లేకుండా ఉండటానికి. ఏంటిదమ్మది? అనెస్థీషియా. ఏమేస్తారు దాంట్లో? ఎనెస్థీషియా బాగానే ఉంది. ఎనెస్థీషియా టీచర్, ఆ ఎనెస్థీషియాలో వాడేటువంటి మెడిసిన్ ఏంటి? మా మొత్తెక్కిచ్చే మెడిసిన్ ఏంటి? మా క్లోరోఫామ్. ఆ క్లోరోఫామ్ కనిపెట్టింది కూడా ఆ యూదుడే. అది కనిపెట్టడం వల్ల మనకి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి లేకుండా, బాధ తెలియకుండా, అది శరీరాన్ని మందపరిస్తే అప్పుడు డాక్టర్లు మన శరీరం కోస్తుంటే మనకు తెలియకుండా సంతోషంగా ఉన్నాం. ఆ మత్తు మందు కనపట్టక పూర్వమైతే అనేక వృషులు, అనేక మంది గాయమైనప్పుడు నేను ఇంటూ ఉన్నాను. అప్పట్లో మా జేజన ఆయన రెండో ఆయనకి ఏదో రాజపుండు గుట్టి చచ్చిపోయాడంట. ఎవరు? దేవశనానుల నాయన. అది మాందంట. ఇంకా
రాచపుండు అంట, మరి అదేందో అప్పట్లో తెలియదు మనకి. అది పుట్టి చనిపోయిందంట. అదే టెక్నాలజీ ఇప్పుడు కానీ ఆ వ్యక్తి ఉంటే ఆయన్నే ఆపరేషన్ చేసి బాగు చేసేవారు అనమాట. హల్లెలూయా. ఇలా ఎంతోమంది వ్యక్తులు, ఎవరో కాదు. కొన్ని విషయాల్లోకి వస్తే డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ చనిపోయే నాటికి 108 రాలేదు. 108 రాలా. మరి డేవిడ్ ఆ రోజు అదే 108 ఉండి సరైన ట్రీట్మెంట్ జరిగితే డేవిడ్ బ్రతికేవాడే కదా. అదే సమయంలో తర్వాత రమేష్ కూడా అట్లాంటి దెబ్బ తగిలింది. అప్పటికి 108 వచ్చింది. మరి అప్పుడు రమేష్ బతికాడుగా. డేవిడ్ అంటే ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కొక్కటి దేవుడు ఏర్పాటు చేసి నిన్ను నన్ను స్థిరపరిచాడు. ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ బలం మొత్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మనకి ఇస్తున్నదైంది. అట్టి విధముగా స్థిర బుద్ధి నీలో నాలో ఉంటే మనం ఏమైపోతాము? పరిశుద్ధముగా ఉంటాము, జ్ఞానం పొందుకుంటాము, బలం పొందుకుంటాము, దేవుని యొక్క ప్రసన్నత. అందుకే ద్వితీయోపదేశ ఖండంలో మోషే అంటాడు, దహించు అగ్ని అయి ఉన్నావు అంటాడు. 4వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, నా తండ్రి అయిన యెహోవా, నా దేవుడైన యెహోవా ఎవరై ఉన్నాడు అంటాడు? దహించు అగ్ని అని అంటాడు. అంటే దహించు అగ్ని అంటే ఆ అగ్ని అక్కడ పుడుతుందనుకో, నీవు నేను దగ్గర పోయి ఆయనతో మాట్లాడగలమా? నీవు నేను దగ్గర పోయి ఆయన తాకగలమా? అంత తాకటానికి కూడా అవకాశం లేనటువంటి పవర్ ఉన్న వ్యక్తి మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం స్వతంత్రించుకోవాలని, ఆ దేవుణ్ణి మనము పొందుకోవాలనుకొని నీవు నేను కూర్చొని ఏడుస్తున్న సమయంలో, దుఃఖించుతున్న సమయంలో మన పాప దోషాలు, అయ్యా నేను తాకలేకపోతున్నానయ్యా, మోషే ఒక్కసారి నేను చూస్తే ముఖం కప్పుకున్నాడయ్యా, యెహోషువ నీతో మాట్లాడితే తట్టుకోలేకపోయాడయ్యా, ఇంకా చూస్తే మీకా మలాకీలందరూ నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నారు అని మనందరం కూర్చొని దుఃఖించి ఏడ్చి అలా చూస్తున్న సమయంలో ప్రభువు నా కన్నీటిని చూసి, అయ్యా ఎలాగైనా నా ప్రజలతో నేను మాట్లాడాలి, వాళ్ళతో దగ్గర ఉండాలి, నేను దహించు అగ్నిగా ఇలా ఉన్నానంటే నా దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారు, అందుకే నా ప్రజలతో నేను కౌగులించుకోవాలి, నా ప్రజల్లో నేను దగ్గర చేర్చుకోవాలని ఆయనే ఒక నిర్ణయం తీసుకొని మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి మనిషి కుమారుడిగా పుట్టి మనతో సహవాసం చేశాడు. దూరంగా ఉండవలసిన దేవుడే ఈరోజు నీ నా పక్షంలో దగ్గరకు వచ్చాడు, మాట్లాడాడు, నిన్ను నన్ను కౌగిలించుకున్నాడు. ఇంకా చూశాడు మన పాపాలు దోషాలు మారలేదని ఆయనే తన ప్రాణాన్ని అర్పించి ఏమయ్యాడు? మరణమయ్యి నిన్ను నన్ను రక్షించాడు. అందుకే ఆ నిబంధన రక్తముగా మార్చి ఆయన శరీరము, ఆయన రక్తములో ఎవరైతే పాలు పంచుకుంటామో ఆ పాలు పంచుకున్నటువంటి మనందరం కూడా ప్రభు వచ్చే సమయంలో, ప్రభు మన కోసం దిగి వస్తున్న సమయంలో మనము 2వ మరణంలో ఆయనతో పాటు కొనియాడి ఆయనతో పాటు పైకి వెళ్ళాలంటే మనము పొందుకుంటున్న ఈ శరీర రక్తము శ్రేష్టమైనది, ఉన్నతమైనదిగా మనము మన హృదయాలను పరిశీలన చేసుకుని యోగ్యముగా దానిలో చేయి వేస్తే మనకు ఆశీర్వాదము, దీవెనలు, ప్రభుతో మనం కలిసి నడిచే అభిషేకం మనకు వస్తుంది. లేదు రూబేను వలె మనం ఉన్నామంటే చంచల మనసుతో మనం స్థిర బుద్ధి లేని వారిగా దూరం అయిపోతాము. అలా కాకుండా స్థిరమైన మోషకు కలిగిన బుద్ధి, స్థిరమైన యేషోబు కలిగిన బుద్ధి నీకును నాకును మనందరికీ స్థిరంగా కలుగును గాక. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. మంచిది.